అయితే రీసెంట్గా జరిగినటువంటి ఫార్మా భూముల సేకరణ విషయం కావచ్చు, లేకపోతే లగచర్ల ఘటనకు సంబంధించిన విషయం ఏదైతుందో, కలెక్టర్పై దాడి జరిగినటువంటి ఘటనలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడతా ఉన్నాయి. అయితే రీసెంట్గా ఎవరైతే కలెక్టర్పై దాడి చేసినటువంటి కొంతమందిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించినటువంటి ఈ సందర్భంలో మొన్న కేటీఆర్ మరియు వారి బృందం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసినటువంటి సందర్భంలో వారు చాలా క్లియర్గా కేటీఆర్ పైన చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. మనకు చాలా క్లోజ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు వచ్చావు కేటీఆర్, మమ్మల్ని ఎందుకు ఉసిగొల్పావు, సురేష్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఎందుకు చేపించావు, నువ్వు కేవలం చిన్న నిరసన తెలియమని చెప్పేసి అన్నావు కానీ ఇంత పెద్ద ఎత్తున దాడి చేపిస్తాను చెప్పలేదు కదా, ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇరికించావు, మా జీవితాలను ఎందుకు నాశనం చేశావు అని చెప్పేసి మొన్న కేటీఆర్ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అరెస్ట్ అయినటువంటి రైతులు కావచ్చు, కొంతమంది అరెస్ట్ అయినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ను చాలా సీరియస్గా అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో అక్కడ బల్క సుమన్ లాంటి వాళ్ళు కానీ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆ యొక్క రైతులను కానీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ముసులో ఉన్నటువంటి రైతుల ముసులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా వారించినటువంటి సందర్భంలో వాళ్ళపైన కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే లగచెర్ల ఘటన ఏదైతే జరిగిందో కలెక్టర్పై దాడి ఘటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా పకడ్బందీ వ్యూహంతో కలెక్టర్పై దాడి చేసింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కలెక్టర్పై దాడి జరిగితే గనక అది కొడంగల్ కాన్స్టిట్యున్సీ, అది సీఎం యొక్క సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి దేశవ్యాప్తంగా సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వస్తూ ఉంది, కలెక్టర్పై దాడి జరుగుతూ ఉంది అనేటువంటి కోణంలో ఇటు నేషనల్ మీడియాని ఇటు స్టేట్ మీడియాని మొత్తంగా ప్రొజెక్ట్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నెండు కేటీఆర్ అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. అందుకే కేటీఆర్ ఆదేశాల మేరకు పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్స్ తోటి అక్కడ సురేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతున్నారో ఆయనే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది ఆ ఊర్లకు సంబంధం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఉసిగొలిపి కర్రలు, రాళ్ళు, మిర్చి పొడి, ఈ అన్ని కారం పొడి ఈ అన్నిటితో కలుపుకొని వాళ్ళపైన దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటు సురేష్ కోసం వేగంగా గాలింపులు చర్యలు చేపడతా ఉంటే సురేష్ను చాలా పెద్దదిగా చాలా క్లియర్గా కేటీఆర్ కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే సురేష్ కనుక దొరికితే ఖచ్చితంగా కేటీఆర్ ఆదేశాల మేరకే చేసని చెప్పేసి ఒప్పుకుంటాడు కాబట్టి ఆయనను దొరకకుండా చాలా పద్ధతిగా ఆయనను దొరకకుండా చేస్తా ఉన్నాడు కేటీఆర్. ఎందుకంటే రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో A1 ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు అనే వ్యక్తిని అమెరికాకు పంపించేసి అక్కడ డీల్ సెట్ చేసేసి మొత్తానికి ఆయన తిరిగి ఇండియాకు రప్పించకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు కేటీఆర్ అనే విషయం మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్పై దాడి ఘటనలో కూడా కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి సో కేటీఆర్ అరెస్ట్ కావద్దు అంటే సురేష్ అనే వ్యక్తి దొరకద్దు కాబట్టి సురేష్ను అదేవిధంగా కొంతమంది A3, A4, A5 ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా కేటీఆర్ కాపాడుతూ వస్తూ ఉన్నాడు. వాళ్ళను తన దగ్గరే ఉంచుకొని ఎక్కడ పోలీసులకు దొరకకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే జైలుకి వెళ్ళినటువంటి కేటీఆర్ పరామర్శించడానికి అక్కడ ఆ రైతులు కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే రైతుల ముసులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవుతున్నారో వాళ్ళు కానీ వాళ్ళ జీవితాలను మొత్తంగా ఆగం చేసినావు, మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేసినావు, మా జీవితాలు మొత్తం కూడా నాశనం చేసినావు చెప్పేసి కేటీఆర్ను చాలా దారుణంగా తిట్టి అక్కడి నుంచి అవమానించి పంపించడం జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందుకే కేటీఆర్ మీరు వెళ్ళేటప్పుడు విజువల్ చూడండి, కేటీఆర్ వెళ్ళేటప్పుడేమో చాలా యాక్టివ్గా వెళ్తాడు, అదేవిధంగా వచ్చేటప్పుడేమో స్వభావంతో బయటికి వస్తూ ఉంటాడు. అంటే అక్కడ మనకు లోపల తెలుసుకున్న విషయాలు ఏంటంటే కేటీఆర్ను వాళ్ళందరూ కూడా చెడామడా ఇష్టం వచ్చినట్లు తిట్టిరు, మా జీవితాలను నాశనం చేసిరు, మీరు ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ పైన దాడి చేసిరు, మేమేమనుకున్నాం భూములకు సంబంధించినటువంటి పరిహారం కొంత ఎక్కువ రావాలి కాబట్టి ఒక నిరసన తెలియాలని అనుకున్నాం, కానీ మీరేమో ఉద్దేశపూర్వకంగా మా వెనకాల ఉండి కలెక్టర్ పైన దాడి చేసి మమ్మల్ని అరెస్ట్ చేయించారని చెప్పేసి ఈరోజు కేటీఆర్ను
ఎడామెడ లెఫ్ట్ అండ్ రైట్ వాయించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ లగచర్ల ఘటనకు సంబంధించి ఎవరైతే ఆ లగచర్ల ఒకటే ఊరు కాదండి, అక్కడ హకింపేట అనే ఒక ఊరు ఉంటుంది, ఇంకా 3, 4, 5, 6 ఊర్లు ఉంటాయి. 5, 6 ఊర్ల వాళ్ళు 1300 ఎకరాలు 5, 6 ఊర్లలో 1300 ఎకరాలు సేకరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాని గురించి కూడా నేను కొంత డీటెయిల్గా మాట్లాడతా. అయితే ఇప్పుడు ఆ ఊర్లో ఎవరైతే ఉన్నారో పక్క ఊర్లో వచ్చేసి అక్కడ దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానమైనటువంటి రైతుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, మేము కొంత నిరసన తెలియజేస్తే పరిహారం కొంత ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి శాంతియుతంగా నిరసన తెలియజేపి మా యొక్క ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం తెలియాలని చెప్పేసి అక్కడ లగచర్ల రైతులు అనుకున్నారు. సో ఆ కోణంలోనే వాళ్ళు కొంత నిరసన తెలియజేసే మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం మన ప్రజాస్వామ్యానికి ఇచ్చినటువంటి హక్కు, గతంలో కేసీఆర్ ఈ నిరసన తెలియజేయకుండా మల్లన్న సాగర్ రైతులను అర్ధరాత్రి డీసీఎంలలో పోలీసులను పెట్టుకొని లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళను R&R కాలనీ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి తరలించడం జరిగింది. ఇది అందరికీ కూడా తెలుసు. అప్పుడు ఎందుకంటే ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం ఉంది, మొత్తం మానవ హక్కులు మొత్తం కూడా కాలరాయబడ్డాయి అనేది మనందరికి కూడా తెలుసు. సో ప్రస్తుతం ఏమో ప్రజలకు ఒక నిరసన తెలియజేసేటువంటి ఒక ప్రజాస్వామ్య హక్కు ఉన్నది. సో ఆ కోణంలోనే వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నటువంటి క్రమంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల ముసుగులో వచ్చి ఈరోజు కలెక్టర్ పైన అదేవిధంగా కొంతమంది అధికారుల పైన ఏ విధంగా దాడి చేశారో మనందరం కూడా చూసినాం. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆడించినటువంటి డ్రామాగా మనందరం అయితే ఖచ్చితంగా అనుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కేటీఆర్ డైరెక్షన్లోనే పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యొక్క దాడిని సురేష్ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తన యొక్క అనుచరులతోటి 19 మంది అనుచరులతోటి చేశాడు చాలా స్పష్టంగా అర్థమవుతోంది మిత్రులారా. ఇప్పటికైనా కానీ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక ఒకసారి వారు ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయినారో కేటీఆర్తో పాటు అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేటీఆర్ అరెస్ట్ ఎందుకు తాత్సారం అవుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నా మిత్రులారా. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఫార్మా భూముల సేకరణ విషయం కావచ్చు, లేకపోతే లగచర్ల ఘటనకు సంబంధించిన విషయం ఏదైతుందో కలెక్టర్పై దాడి జరిగినటువంటి ఘటనలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడతా ఉన్నాయి. అయితే రీసెంట్గా ఎవరైతే కలెక్టర్పై దాడి చేసినటువంటి కొంతమందిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించినటువంటి ఈ సందర్భంలో మొన్న కేటీఆర్ మరియు వారి బృందం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసినటువంటి సందర్భంలో వారు చాలా క్లియర్గా కేటీఆర్ పైన చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. మనకు చాలా క్లోజ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు వచ్చావు కేటీఆర్, మమ్మల్ని ఎందుకు ఉసిగొల్పావు, సురేష్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఎందుకు చేపించావు, నువ్వు కేవలం చిన్న నిరసన తెలియమని చెప్పేసి అన్నావు కానీ ఇంత పెద్ద ఎత్తున దాడి చేపిస్తా అని చెప్పలేదు కదా, ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇరికించావు, మా జీవితాలను ఎందుకు నాశనం